మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కార్ అది చాలదన్నట్లు ఆ భవనాలకు నగీషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చజెండా ఊపింది. రాజధానిలో భవనాల సోకుల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా 2,540 కోట్లతో లంప్సం కాంట్రాక్ట్ ఇచ్చేందుకు కేబినెట్ పరిపాలన ఆమోదం ఇచ్చింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో 798 కోట్లతో లంప్సం కాంట్రాక్టుకు పరిపాలన ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు లేవంటూ పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి 1,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తయ్యేవని, వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా 3,338 కోట్ల వ్యయానికి పరిపాలనా ఆమోదం ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ ఆట్రియం, కెనోపీ, స్కైలైట్, కాలం క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బిఎంయు పనుల కోసం 2,540 కోట్లతో పరిపాలనా అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3 ప్యాకేజీలుగా లంప్సం కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి ఇచ్చింది. శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ అండ్ అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్, పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్ల పరిపాలనా అనుమతికి ఆమోదం లభించింది. అమరావతిలో కృష్ణా కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం కోసం 443.26 కోట్లతో కరకట్ట బలోపేతం, విస్తరణకు ఆమోదం, 149.82 కోట్లు, 146.47 కోట్లు, 146.97 కోట్లతో 3 ప్యాకేజీలుగా పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ 2 టవర్ల నిర్మాణానికి 1,208 కోట్లకు పరిపాలనా అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తంగా రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.